అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. సూపర్ 6 పథకాల అమలుకు షణ్ముఖ వ్యూహం పవన్. ఏపీ సమరయోధుల బాటలో కుల మత ప్రాంతాలకు అతీతంగా సుపరిపాలనను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. కాకినాడలో మాట్లాడుతూ సూపర్ 6 అమలుకు షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాం. సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచాం. ఉచితంగా ఇసుక అందిస్తున్నాం. డొక్కా సీతమ్మ పేరిట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలకు ₹5కే భోజనం కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు, పవన్. ఏపీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రౌండ్లో పరేడ్ నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మువ్వన్నెల జెండాను ఎగురవేస్తున్నారు. దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్న మోదీ. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో పీఎం మోదీ స్పందించారు. దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగుల మెటర్నిటీ సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని ఆయన గుర్తు చేశారు. తాము మహిళలను గౌరవించడమే కాకుండా వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో అమరవీరులకు నివాళులర్పించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాసేపట్లో ఆయన గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. త్వరలో రైతు భరోసా పథకం అమలు సీఎం టీజీ. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రకటించారు. ఇక అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం సానుకూలంగా సాగిందని తెలిపారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయమని సీఎం వెల్లడించారు. తాడేపల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్. ఏపీ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. స్వాతంత్ర వేడుకలకు ప్రతిపక్ష నేత 10 ఏళ్లలో తొలిసారి ఎర్రకోటలో జరిగిన భారత స్వాతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ఇండియన్ హాకీ టీం సభ్యులు మను భాకర్ తదితర క్రీడాకారుల పక్కనే ఆయన కూర్చున్నారు. అయితే మోదీ అధికారం చేపట్టిన 10 ఏళ్లలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్వాతంత్ర వేడుకలకు హాజరు కావడం ఇదే తొలిసారి. ఐపీఎస్లను వెయిటింగ్లో ఉంచడం ఎందుకు? ఆర్ఎస్ ప్రవీణ్. ఏపీలో 16 మంది ఐపీఎస్లకు రెగ్యులర్ పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టడాన్ని టీజీకి చెందిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ తప్పుపట్టారు. గత నెల 2 డీజీపీ ర్యాంకు ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ 16 మంది ఐపీఎస్లను డీజీపీ ఆఫీసులో రోజు వచ్చి సైన్ చేయాలంటున్నారు. ఆఫీసర్లను ఖాళీగా ఉంచే బదులు పోస్టింగ్ ఇస్తే ప్రజల కోసం పనిచేస్తారు. అసలు ఏపీ పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది అని ట్వీట్ చేశారు. నేడు ఖాతాల్లోకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు బట్టి టీజీ. నేడు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు 2 లక్షల రూపాయలు జమ అవుతాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వైరా సభలో ఆయన చెప్పారు. కాగా మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 1.5 లక్షల వరకు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. రేపు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు మాఫీ కానుంది. మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీతక్క. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. బస్సుల్లో ఎల్లిపాయ ఏరితే తప్ప అని సీతక్క అంటున్నారు. మేం తప్పు అని అనలేదు. బస్సులు పెంచి కుట్లు, అల్లికలు, బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు చేసుకోమనండి అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, పేదలకు లబ్ధి జరిగే ఏ పథకాలు అన్నా మీకు నచ్చవంటూ ఫైర్ అయ్యారు. బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్. జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను చిరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు, అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హా కూడా పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం. ఏపీ కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు. రేపటి నుంచి మరో 99 క్యాంటీన్లను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆరంభించనున్నారు. ₹5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి డిన్నర్ అందజేస్తారు.
ఇంత దిక్కుమాలిన సీఎంను ఎప్పుడూ చూడలేదు హరీష్ రావు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి దిగజారిన దిక్కుమాలిన సీఎంను చూడలేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిజంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి? సీఎంగా దేవుళ్ల మీద ప్రమాణం చేసి మాట తప్పావు, దైవద్రోహానికి పాల్పడ్డావంటూ ధ్వజమెత్తారు.